సీఎం జగన్ పైన వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన కామెంట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు ఒక్కసారి సీఎం జగన్ చూసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డొక్కా వ్యాఖ్యలతో అవాక్కైన పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. తాటికొండలో వైసీపీ బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేసిన డొక్కా తన ఆవేదన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండా ప్రకటించారని, అయినా పార్టీ ఆదేశాలు ధిక్కరించకుండా నియోజకవర్గంలోకి వెళ్లానన్నారు. తర్వాత వారం రోజులకే సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమన్నారని, మళ్లీ కొన్ని రోజులకు తాడికొండ నుంచి తననే పోటీ చేయాలని స్వయంగా సీఎం జగన్ చెప్పారని, తీరా చూస్తే సుచరితను నియమించారని గుర్తు చేశారు. పార్టీలో ఎవరైనా జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందుకే ఒకసారి జగన్ ను చూసే అవకాశం కల్పించాలని వ్యంగ్యంగా మాట్లాడుతూ బహిరంగ సభ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కినట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ పై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన కామెంట్ చేశారు. జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు ఒకసారి సీఎం జగన్ ను చూసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. డొక్కా వ్యాఖ్యలతో అవాక్కైన పార్టీ నేతలు ఆశ్చర్యానికి గురయ్యారు. తాడికొండలో వైసీపీ బస్సు యాత్రలో వ్యాఖ్యలు చేసిన డొక్కా తన ఆవేదన అసంతృప్తిని వెళ్లగక్కారు. తాడికొండ సమన్వయకర్తగా తనను సంప్రదించకుండా ప్రకటించారని, అయినా పార్టీ ఆదేశాలు ధిక్కరించకుండా నియోజకవర్గంలోకి వెళ్లానన్నారు. తర్వాత వారం రోజులకే సర్వేలు వ్యతిరేకంగా ఉన్నాయని ఆగిపోమన్నారు. మళ్లీ కొన్ని రోజులకు తాడికొండ నుంచి తననే పోటీ చేయాలని స్వయంగా సీఎం జగన్ చెప్పారని, తీరా చూస్తే సుచరితను నియమించారని గుర్తు చేశారు. పార్టీలో ఎవరైనా జగన్ ఆదేశాలు తూచా తప్పకుండా పాటించాల్సిందేనని, అందుకే ఒకసారి జగన్ ను చూసే అవకాశం కల్పించాలని వ్యంగ్యంగా మాట్లాడుతూ బహిరంగ సభ వేదికగా తన అసహనాన్ని వెళ్లగక్కినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే ఈ పార్టీలో అది జరుగుతుంది, అదే శిరోధార్యం. అందరూ ఆయన నిర్ణయాన్ని ఆమోదించాల్సింది. అయితే ఈ సందర్భంగా ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని, నేను నా మనసులో ఉన్న విషయాన్ని మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రతిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. దానిలో ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. మళ్ళీ నన్ను నువ్వు కట్టేసేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నా ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మన కర్తవ్యం. జగన్మోహన్ గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, వయోజరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను.